అందరికీ వెల్కమ్ బ్యాక్. గత క్లిప్లో మన ఆహారంలో ప్రోటీన్ లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎలా పెరుగుతున్నాయో, ముఖ్యంగా వెజిటేరియన్స్లో నేను వివరించాను. మనము తినే ప్రతి భోజనంలో, అది బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా, ప్రతి మీల్లో ప్రోటీనున్న ఆహారం తప్పనిసరిగా ఉండాలి. సరిపడ ప్రోటీన్ తీసుకోకపోతే వయసు పెరిగే కొద్దీ శరీర నొప్పులు, బద్ధకం, తక్కువ ఎనర్జీ ఇంకా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వెజిటేరియన్ డైట్ ఫాలో అయ్యేవాళ్లకు నేనిది క్లియర్గా చెబుతున్నాను. మనలో చాలామంది ఏళ్ల తరబడి ఫాలో అవుతున్న వెజిటేరియన్ డైట్లో ప్రోటీన్ను పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు కొంత ప్రోటీన్ రిచ్ ఫుడ్ గురించి చూద్దాం. ఉదాహరణకి పాలు, మిల్క్. ఇక్కడ నేను చెబుతోంది టీ కాదు, కాఫీ కాదు, పాలు. పాలు వెజిటేరియన్స్కు చాలా మంచి ప్రోటీన్ సోర్స్. ఉదయాన్నే ఒక గ్లాస్ పాలు తాగడం శరీరానికి చాలా మంచిది. ఎందుకు ఉదయం అంటున్నానంటే, ఉదయం మన జీర్ణశక్తి ఎక్కువగా ఉంటుంది. రాత్రితో పోలిస్తే పాలు ఉదయం సులభంగా జీర్ణమవుతాయి. కాబట్టి పాలు ఉదయాన్నే తాగడం బెస్ట్. ఇది పిల్లల విషయంలో ఇంకా చాలా ముఖ్యం. ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే పిల్లలకు కంటిచూపు సమస్యలు వస్తున్నాయి. కాబట్టి కనీసం మీ పిల్లల ఆరోగ్యానికైనా మీరు తినే ప్రతి మీల్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉండేలా చూసుకోండి. మరిన్ని ప్రోటీనున్న వెజిటేరియన్ ఫుడ్స్ గురించి తర్వాతి క్లిప్లో డిస్కస్ చేస్తాను. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఆరోగ్యంగా ఉండండి, బలంగా ఉండండి.